అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజా సంక్షేమానికి సామాజిక అభివృద్ధికి కృషి చేస్తాను మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఘాటు వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయ్యిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారుమోగిన సింహగిరి. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా. కాకినాడ పోర్ట్ నుంచి గత 3 ఏళ్లలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ డిమాండ్. పాయికరావుపేట పట్టణంలోని 95 లక్షల నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు హోంమంత్రి అనిత శంకుస్థాపన. తన తాత కొండపల్లి పైడితల్లి నాయుడు స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి సామాజిక అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం సమీపంలో తూర్పు కాపు ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాతయ్య గారు కొండపల్లి పైడితల్లి నాయుడు గారు అందరూ కూడా అభిమానించి ఆదరించి మీరు ఎలాగైతే ఆయన ఒక పెద్ద ఆయనగా మీరు గౌరవించారో ఆయన అడుగుజాడల్లో అదే కుటుంబానికి ఒక 3వ తరమైన నాకు అదే స్థానం కల్పించి మీ అందరూ కూడా నాకు గౌరవం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాసేవలో తాతయ్య గారు ప్రజలందరికీ కూడా ఒక హ్యూమన్ టచ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవడం, కష్టం వస్తే వెంటనే పనిచేయడం, అందరికీ అందుబాటుగా ఉండు, రైతులతో కలిసి తను కూడా ఒక రైతుని భావించి రైతు కుటుంబాలకి దగ్గరగా ఉండే మా తాతయ్య గారు ఈరోజు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన తాలూకు స్ఫూర్తిని, ఆయన తాలూకు విధి విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేలాగా అందరికీ కూడా కొంతవరకు నా స్థాయికి ఎంతవరకు అయితే అంతవరకు కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉండి అందరికీ కూడా సాయం చేసే పరిస్థితి నాకు ఈ అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కానీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ ఒకటే మాట అన్నారు, ఈరోజు మంత్రివర్గంలో నీకు అవకాశం కల్పించామంటే ఖచ్చితంగా ఆ వర్గానికి మీరు చెందినవారు, ఆ వర్గంలో మీరు ఎక్కువగా సర్వీస్ చేసి అందరినీ కలుపుకొని వెళ్ళి కష్ట నష్టాల్లో కూడా మీరు ప్రతి ఒక్కరికి కూడా చూసే బాధ్యత మీకు అప్పచెప్తున్నాం. జిల్లా యంత్రాంగమే కాదు, మంత్రివర్గమే కాదు, ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాని తాలూకా కష్టం తాలూకా ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రీసెంట్గా మనకి ఇబ్బంది లేదు, కానీ మిగతా జిల్లాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి, గుంటూరు, ఒంగోలు జిల్లాల్లో మన వాళ్ళకి చాలా మందికి ఓబీసీ సర్టిఫికేట్ ఏదో ఇబ్బంది ఉంది. దానికి మేము కార్యాచరణ చేస్తూ ఆల్రెడీ ముఖ్యమంత్రి వారికి చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన పూర్తి సపోర్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేలాగా మేమైతే కార్యాచరణ చేస్తున్నాం. ఆల్రెడీ బీసీ కమిషన్ మినిస్టర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, అలాగే సీఎం ఆఫీస్లో ఉన్న రాజమౌళి గారికి కానీ దాన్ని ప్రతిపాదించి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఓబీసీ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారు. దేశంలో ఈరోజు 3 జిల్లాల్లోని ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి మిగతా జిల్లాల్లో ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది పడి వలస వెళ్ళిపోయిన కుటుంబాలు అవన్నీ కూడా వాళ్ళకు కూడా మనం అవకాశం కల్పించాలి. వాళ్ళందరూ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా పూర్ పీపుల్, మాకన్నా ఎక్కువ పూర్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వమని మనం అడగడం జరిగింది. ఇలాంటి విషయాలు ఏవైనా కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి నేను పూర్తి స్థాయిగా సహకారం చేస్తానని వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఆదానితో జగన్కు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె అన్నారు. పవర్కి ఎలా పీపీఏ చేసుకున్నారు అంటే, పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? సుమారుగా 35 పీపీఏలు చేసుకున్నారు. అంటే 35 విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. విండ్ పవర్కి వచ్చేసరికి 3,484 మెగావాట్లు 133 పీపీఏలు చేసుకున్నారు.
ఆ పీపీఎల్ ఏ రకంగా చేసుకున్నారని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ విండ్ పవర్కి వద్దాం. 3484 వాట్ల విండ్ పవర్. అంటే 3484 మెగావాట్లు అంటే సుమారుగా 9000 మిలియన్ యూనిట్స్. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹4.84 చేసుకున్నారు. ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి ₹4.84. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24లో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం యూనిట్ కాస్ట్ వచ్చి ₹2.49. అంటే ₹4.84కి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే ₹2.49కి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ₹2.35 ఎక్కువగా ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే 9000 మిలియన్ యూనిట్ల విండ్ పవర్కి ఎక్స్ట్రా ₹2.35 చొప్పున సంవత్సరానికి 2000 కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి. సంవత్సరానికి ఎంత? 2000 కోట్లు. అంటే ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల ఒప్పందం. అంటే 25 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు అదనపు భారం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే వీళ్ళు ₹4.84 చేసుకున్నారు. ఇది విండ్ పవర్కి వచ్చేసరికి. సోలార్ పవర్ తీసుకుందాం. సోలార్ పవర్ వచ్చి 2400 మెగావాట్లు సోలార్ పవర్. 2400 మెగావాట్లు అని అంటే 4200 మిలియన్ యూనిట్లు. ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చి ₹5.90 చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ₹2.49తో పోలిస్తే ₹3.41 ఎక్స్ట్రా. అంటే ఈ 2400 మెగావాట్లు అంటే 4200 మిలియన్ యూనిట్స్కి యూనిట్ కాస్ట్ ₹3.41 ఎక్స్ట్రా. అంటే సంవత్సరానికి వచ్చి 1500 కోట్ల రూపాయలు. అంటే 25 ఒప్పందానికి 25 ఇంటూ 1500 చూస్తే 37,500 కోట్లు. వెరసి విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ రెండు కలిపి 87,500. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నారు. పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగోలు మేరలో ఎక్కడ పొంతన లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1-10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూకా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేదు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పెద్దగా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే 1వ తారీఖు నుంచి ఇవాళ నుంచి సుమారు ఒక్కొక్క బిల్లు మీద, ఎందుకంటే మన దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి. పేదవాడి దగ్గర నుంచి
హైయెస్ట్ వాళ్ళు వినియోగదారుడి వరకు కూడా ఆరు స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు, 1-2 కాకుండా 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అది పేదవాడు. అలాగే 31 నుండి 75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అయితే ₹1.90 పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు. అదే 31 నుండి 75కి అయితే ₹3 వసూలు చేస్తారు. అదే 76 నుంచి 125కి అయితే ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే 126 నుంచి 25కి అయితే ₹6. అదే 226 నుంచి 400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.70 యూనిట్కి పర్ యూనిట్కి. ఇంకా పైపెచ్చు ఇంకా 400 దాటితే ₹9.70. ఇది గత కొంతకాలంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు. ఇవి విద్యుత్ ఛార్జీలు. వీటి మీద అయ్యో ఎక్కువైపోయేవి, దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మన తెలుగుదేశం పార్టీ విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణంతో మారుమ్రోగిన సింహగిరి. అంగరంగ వైభవంగా నృసింహ దీక్షలు 41 రోజుల మండల నేడు మొదలై జనవరి 12వ తారీఖు విరమణ. విశాఖ సింహాచలం అప్పన్న నామస్మరణతో మారుమోగిన సింహగిరి. అంగరంగ వైభవంగా నృసింహ దీక్షలు 41 రోజుల మండలం నేడు మొదలై జనవరి 12వ తారీఖున 41 రోజుల మండలం నేడు మొదలై జనవరి 12వ తారీఖు విరమణ. నరసింహస్వామి వారి మాల మంత్రాక్షరాలు 32 డిసెంబర్ 12 తారీఖున 32 రోజుల దీక్షలు మొదలవుతుంది. ఈ రోజు ప్రారంభమయ్యే నృసింహ దీక్షలు దేవస్థానం పూజా సామాగ్రిలు మాలలలో ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఈ రోజు దీక్షలు తీసుకున్నారు స్వాములు. ఈ సింహాచల క్షేత్రం ప్రహ్లాదుని హరినామస్మరణ మానమని హిరణ్యకశ్యపుడు రకరకాలైనటువంటి దండలన్నీ కూడా విధిస్తూ ఉంటే ఒక దండని ఇక్కడ జరిగింది. ఈ కొండ వెనకాతల సముద్రం రక్షింపబడినటువంటి స్థలం. ఈ స్థలం స్వామి ప్రహ్లాదుని రక్షించిన తర్వాత ప్రహ్లాదు యొక్క కోరిక పైన నా పినతండ్రి జన్మల రూపంలో సింహాద్రో శీఘ్రమాదక్షితి పిహితపద పాతుమాం నారసింహ కుందాభ సుందరతరు పరిపూర్ణ చంద్రబింబానుకారుణదరో ద్విభుజస్త్రినేత్ర శాంతస్త్రిభంగి లలిత. విశాఖ జిల్లా గాజువాక కూర్మానపాలెం జంక్షన్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్ లో మారుతుంది. ఇప్పుడు మనం చూసాం ఈ సోలార్ స్కామ్ ఒకటి జరిగింది. ప్రజల మీద ఎంత భారం పడిందండి? 72,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ 72,000 కోట్ల రూపాయల భారం పడే ఈ కాంట్రాక్ట్ ని రద్దు చేయాలంటే 3,000 కోట్లు అదానికి కట్టాలట. అంటే 3,000 కోట్లు గవర్నమెంట్ కడితే అతను 1,750 కోట్లు మరి అమెరికా వాళ్ళే చెప్పారు కదా, ఎవరికి ఇచ్చారో 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని చెప్పారు కదా. అతనికి పోగా 1,250 కోట్లు లాభం అదానికి. అక్కడ దొంగతనం చేసుకుని పోతా ఉంటే కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయకుండా తప్పుడు ఏదైతే అగ్రిమెంట్స్ జరిగినాయో ఆ అగ్రిమెంట్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే అధికారులు బాధ్యులు, అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు నిద్రలో నా సంతకం తీసుకోవడానికి ట్రై చేశారు అని. అంటే దాన్ని బట్టి తప్పు జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి, విద్యుత్ మంత్రి చెప్తున్నాడు. మరి మీ దగ్గర ఫైల్స్ అన్నీ ఉన్నాయి, మీరు కేసు రిజిస్టర్ చేయకుండా బయటకు ఎలా బిల్డప్ ఇస్తున్నారంటే 3,000 కోట్లు ఫైన్ కట్టాలని. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇదేం ప్రభుత్వం అండి ఇది? 3,000 అంటే 72,000 కోట్లు మన నుంచి వసూలు చేసుకున్న అదాని పట్టించుకోని పరిస్థితుల్లో, లేదా రేపొద్దున అదాని కోర్టుల ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుంటే మేమేం చేస్తాం? కోర్టులు ఆర్డర్లు ఇచ్చినాయి కదా, మరి మీరే కదా నాయకులు మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అంటారు.
ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా మేము కాపాడుతామని చెప్పినటువంటి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నా గుడ్లప్పగించుకుంటా చూశారు. రాష్ట్రం ఏర్పడినాక ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇద్దరు చెరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నేలారు అమితమైన మెజారిటీతో. మరి ప్రత్యేక ప్యాకేజీ మిస్ అయిపోయారు. ఈ ఉత్తరాంధ్రకి మన రైల్వే జోన్ తెస్తామన్నారు, అది చేత కాలేదు. ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గద్దలాగా ఎత్తుకుపోతుంటే అదాని మరి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. గంగవరం పోర్టును జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. రేపు రామాయపట్నం పోర్టు కూడా అదానికి అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అట్లనే కాకుండా ఈ జిందాల్ శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా కొనటానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధమని తెలుస్తుంది. ఏమిటండి ఇది? వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? అదానీల కోసం, జిందాల్ కోసమా? ఆ జిందాల్ సంబంధించిన ఒక కేసులో 3 IPS అధికారుల్ని సస్పెండ్ చేశారు, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. కాకినాడ పోర్టు నుంచి గత 3 ఏళ్లలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు మంత్రి నాదెండ్ల మనోహర్. మాజీ సీఎంకు తెలియకుండా ఇది జరగదన్నారు. కేకే గారు, తర్వాత డాక్టర్స్ కమిటీ చైర్మన్ గౌతమ్ గారు, డాక్టర్ గౌతమ్ గారు. ఓకే, పేరు పేరు మీ అందరికీ నమస్కారం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కాకినాడ పోర్టు సందర్భంగా ఆయన పర్యటనలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, అదేవిధంగా ఒక స్మగ్లింగ్ మాఫియా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో స్వప్రయోజనాల కోసం చివరికి దేశ భద్రతను కూడా పక్కన పెట్టి ఏ విధంగా చలాయించారో వాటిని ఎక్స్పోజ్ చేయడం ఆ పర్యటన సందర్భంగా జరిగింది. దీని నేపథ్యం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48,00,000 రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీలపైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 13 కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా
గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారంటీ 43. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ డిమాండ్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ చివరి దేముడు, వైకాపా నాయకులు మదపాడ అంజీ, ప్రకాష్, మాధవరావు, మెంట్ మహేష్, యువజన సంఘం విభాగం నాయకుడు మట్టా ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది, ప్రధానంగా ఎటువంటి హామీల్ని వాళ్ళు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నది అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఎన్నెన్ని హామీలు చేస్తారు, మహిళలకు ఏం చేస్తారు, పెన్షన్లు ఏ రకంగా పెంచుతారు అన్నీ కూడా మనం చెప్పడం జరిగింది, మనందరం కూడా చూడడం జరిగింది. వాలంటీర్ల జీతాలు 10,000 రూపాయలు చేస్తామన్నారు, వ్యవస్థను కొనసాగిస్తామన్నారు, అది కూడా లేదు. తల్లికి వందనం పేరిట 2 పిల్లలుంటే 30,000 రూపాయలు వేస్తా ఉన్నారు, దానికి మంగళం పాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క హామీని గతంలో కూడా మనం ఇదే చెప్పాం. ఎన్నికల ముందు కూడా ప్రజలందరికీ కూడా చాలా చక్కగా వివరించి కూడా చెప్పాం, వీడియోలు చూపించి కూడా చెప్పాం. అమ్మ నీకు 15,000 నీకు 15,000 అంటున్నాడు, కనీసం 15 రూపాయలు కూడా మీ ఖాతాలు రావు, మీరు మోసపోకండి అని చెప్పినా మరి ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు. కానీ సరే, వాళ్ళ టైం బాగుంది, కొన్ని హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. సూపర్ 6కి పూర్తిగా అగనామం పెట్టారు. ఇప్పటికే ప్రజలు దాని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవక ముందు ఒక స్లోగన్ టీడీపీ ప్రభుత్వం ఇచ్చారు. సూపర్ 6కి బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. భవిష్యత్తు బాబు షూరిటీ సంగతి దేవుడెరుగు. వాళ్ళ ప్రజల తాలూకా భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో ఇవాళ పరిస్థితులు చూస్తే మనకే అర్థమవుతుంది. పూర్తిగా గందరగోళం, హామీలు నెరవేర్చకపోవడంగా ఈరోజు దానికి అదనంగా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆయన ఏది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శాపం అది మీకు తెలుసు కదా. ఆయన ఎప్పుడు నిజం చెప్తే ఆయన బరువు 1000 చెక్కలు అయిపోద్దని చెప్పి ఇప్పటి నుంచో నాకు మా సీనియర్స్ ఎంతమంది చెప్పేవారు, నాకు కూడా తెలియదు ఈ రకంగా. ఇది ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా వాస్తవం అనేది ఉందా అనేటువంటిది మనమే ఆలోచించుకోవాలి. ఒక్క వాలంటీర్లు ఏంటి, మహిళల్ని మోసం చేశారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, నిరుద్యోగులను మోసం చేశారు. వాళ్ళు అన్ని సెక్టర్స్ని కూడా ఏ ఒక్క హామీ మాట్లాడితే, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళు గొంతు నొక్కేటువంటి కార్యక్రమం చేయడం. సార్, సోషల్ మీడియా ట్వీట్లపై అరెస్ట్ అవుతాయి వరుసగా, దాని మీద అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దట్ ఈస్ బేసిక్ రైట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా. మనకు ఉన్నటువంటి భావాన్ని మన అనుభవాన్ని మనం బయటకు తెలియజేసుకునేటువంటి అవకాశం లేకపోతే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మనం ఉన్నదేంటి? పాయకరావుపేట పట్టణంలోని 95 లక్షల నిధులతో నిర్మించనున్న వాటర్ ట్యాంక్ పనులకు హోంమంత్రి అనిత సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు. సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈరోజు వాటర్ ట్యాంక్ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా 1500 మందికి పైగా ఈరోజు హౌస్ హోల్డ్స్కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్కి, వాటర్ హెడ్ ట్యాంక్కి రెండింటికి కలిపి 95 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్ లైన్లు కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది. దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేటలో మేజర్గా ప్రాబ్లం, పాయకరావుపేట టౌన్లో మేజర్గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేయడం అన్నది జరుగుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు
ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ చాలా మంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు. ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా ₹1 కోటి పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది. వీటన్నిటికీ కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ని కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు వదిలేశారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిస్టోర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం. మీరందరూ గమనించే ఉంటారు, మొన్నే అడ్ రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ₹24 కోట్ల పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం. మళ్ళీ సత్యవరంలోని 60K కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంక్ను కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టు